జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించున్నట్లును, మిగిలిన 9 వేరు పట్టణములలో నివసించున్నట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతనీయేలును, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసము చేసిరి. మరియు యెరూషలేములో యూదులలో కొందరును, బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా జకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పెరేసు వంశస్థుడగు మహలెలేలు కుమారుడు. మరియు షీలోనికి పుట్టిన జకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన ఆదాయా కుమారుడైన హజయాకు కలిగిన కల్హోజేకు పుట్టిన బారూకు కుమారుడైన మయషేయ నివసించెను. యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరూ బలవంతులైన 468. బెన్యామీనీయులలో ఎవరనగా యోబేదు, పెదాయ, కొలాయ, మయషేయ, ఈతియేలు, యెషయ అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తరువాత గబ్బయి, సల్లయి, వీరందరూ 928. జిక్రీ కుమారుడైన యోబేలు వారికి పెద్దగా ఉండెను. పెనుయా కుమారుడైన యూదా పట్టణము మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యోదాయాయు, యాకీనును, షేరాయా దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబులకు పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822. మరియు పితరులైన మల్కీయా, పషూరు, జకర్యా, అజ్మి, పెలల్యాల వరుసలో యెహోరామునకు పుట్టిన ఆదాయా. పెద్దలలో ప్రధానులైన ఆ ఆదాయ బంధువులు 242. మరియు ఇమ్మేరు, మెషిల్లేమోతు, అహజయ్యను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమషయి. బలవంతులైన వారి బంధువులు 128. వారికి జబ్దియేలు పెద్దగా ఉండెను. ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీయులలో ఎవరనగా షెమయ, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కనిన అజ్రికాము కుమారుడైన హషూబునకు పుట్టినవాడు. లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బేతయ్యును, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణ చేయు అధికారము పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు. తన సహోదరులలో బిక్కుక్యాయును, యోదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయా కుమారుడైన అబ్దాయును ఈ విషయంలో అతనికి చేతిక్రిందివారు. పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరూ 284. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయువారును 172. ఇశ్రాయేలులలో శేషించిన యాజకులు, లేవీయులు మొదలైన వారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి. నెతనీయులు ఓపేలులో నివసించిరి. జీహాయు, గిష్పాయును నెతనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్య కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరము యొక్క పని మీద అధికారులు. వారిని గూర్చిన విధి ఏదనగా గాయకులు వంతుల ప్రకారము ఒప్పందము మీద తమ పని చేయవలను. లేవీయులు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలను. మరియు యూదా దేశస్థుడకు జెరహు
జరహు వంశస్థుడైన మెషేజా బెయేలు కుమారుడకు పెతహాయ జనులను గూర్చిన సంగతులను విచారించుటకు రాజునద్ద ఉండెను. వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యకజ్బేయోలులోను దానికి సంబంధించిన పల్లెలలోను, యేషూవలోను, మెలాదాలోను, బత్పెలేతులోను, హజర్షువలులోను, బయర్షేబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, సిక్లగులోను, మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, ఇండ్రిమ్మోనులోను, జర్యాలోను, యర్మూతులోను, జానోహాలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను, లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను, ఆజేషాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించిన వారు మరియు బయర్షేబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గెబా నివాసులకు బెన్యామీనీయులు మక్మషులోను, హాయిలోను, బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను, ఆవాతోతులోను, నోబులోను, అనన్యాలోను, హిసోరులోను, రామాలోను, గిత్తయీములోను, హాదీదులోను, జెబోయిములోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి. మరియు లేవీయుల సంబంధమైన వారిలో యూదా వంశస్థులలోని వారు బెన్యామీనీయుల మధ్య భాగములు పొందిరి.